ఎట్లుంటుందో సుజిత్ కి పక్కా తెలుసు. సో ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అంత మంచిది, నో ప్రాబ్లం. సినిమా అయితే ఒక రేంజ్ ఉండబోతుంది. బెనిఫిట్ షో కూడా ఓపెన్ చేశారు, ఎలా ఉండబోతుంది బెనిఫిట్ షో? రేపు ఈ టైం కి రచ్చ ఉంటుంది చూడు, ఏడ కూడా రచ్చ ఉంటది అంతే. అన్ని థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయా? పక్కా తగలబడిపోతుంది. అంటే చాలా మంది ఇయర్స్ సినిమా తీసి చాలా వెయిట్ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే చిన్న సినిమానే, అంటే ఇయర్స్ అంటే సంవత్సరాలు తీయలేదు కదా. అంటే బాహుబలి 2, సలార్ ఆ టైప్ లో. సో ఎలా ఉండే ఎక్స్పెక్టేషన్స్, ఎలా ఉన్నాయి? అంటే ఇంత క్రేజ్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? పక్కా మనం ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. మనకు పవన్ కళ్యాణ్ ఇట్లా బాహుబలి రాగా ట్రిపుల్ లాగా అంత పెద్ద బడ్జెట్ తోనే తీస్తున్న సినిమా కూడా కాదు. అతను నార్మల్ గా తీసినా కూడా అది మాకు తెలుగు స్టేట్స్ లో అయితే అది పాన్ ఇండియా మూవీ తీయకపోవచ్చు, కానీ తెలుగు స్టేట్స్ లో అయితే హీఈస్ ద నంబర్ 1 హీరో. సో ఎక్స్పెక్టేషన్ అయితే చాలా ఉన్నాయి, పక్కా రీచ్ అవుతుంది అది మాత్రం. ఎందుకంటే సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్, సంధ్యలో గబ్బర్ సింగ్ అరుచుకుంటా చూశాడు. సో ఆయనకు తెలిసి ఎట్లా తీయాలనుకుంటున్నాడు. మన తెలుగు స్టేట్స్ లో అయితే ఒక బ్రేక్ చేస్తుంది. అది ఒక వేరే, అంటే మేము కూడా ఇలా ఈవెంట్ లో పక్కనే ఉన్నాం, చూసాము. ఫస్ట్ టైం ఒక పవన్ కళ్యాణ్ అయినా అనుకున్నాం మేమైతే అట్లా విషయం. ఆ డైలాగులు కానీ లైక్ అతను గుర్తుంటే కూడా వైబ్ కానీ ఫస్ట్ టైం ఒక కొత్త కళ్యాణ్ చూస్తున్నాం కదా అన్నట్టు. అతను డిప్యూటీ సీఎం అని మర్చిపోయినా అని చెప్పాడు. అది నిజంగా ప్యూర్ వైబ్ అసలు. తమాన్ అయితే చెప్పాడు ఒకటే మాట, ఇట్లా అనేసాడు అంతే. పక్కా బ్రో, అసలు ఆల్రెడీ చూసినాం కదా మనము. ఆ రోజెస్ అండ్ గన్స్, ఫైర్ స్టోమ్ వేరే లెవెల్ ఉంది బ్రో. ఇంకా సర్ప్రైజ్ చాలా ఉంటాయని చెప్పాడు. పిలిచి అతను ఎంత హోప్స్ ఉంటాయి, ఎన్ని ఎఫర్ట్స్ పెడితే మాత్రం ఆ డైలాగ్ చెప్పుంటాడు. మనం బ్లైండ్లీ అతను నమ్మేయచ్చు. సుజిత్, పవన్ కళ్యాణ్, తమలేను. గబ్బర్ సింగ్ కాదు, ఇప్పటి నుంచి గబ్బర్ సింగ్ పోయి ఓజీ గంభీరా, ఓజేస్ గంభీరా అంటే చిన్న పార్ట్ ఉంటుంది. ఏమో బ్రో, రూమర్స్ వస్తున్నాయి కానీ ఉంటాయి మంచిది బ్రో. ఈవెన్ TFI వెయిటింగ్ ఫర్ హిమ్. థ్యాంక్ యూ.